ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర 37వ భాగం. భార్య మరణించింది. నా ఉద్యోగానికి రాజీనామా పరిణామం. నా రాజీనామా ఉత్తరం అందగానే ఆకాశవాణి కార్యాలయంలో బాంబు పేలి ఇంకొక వారం 10 రోజుల్లో ప్రతిష్టాత్మకమైన ప్రసార విధానంలోనే ఒక పెద్ద సవాలుగా ఊహించిన సాంద్ర వ్యవసాయ కార్యక్రమ ప్రసారాలు అందరూ నా శక్తికై ఎక్కువ ఆశలు పెట్టుకొని ఈ విపత్కర సమయంలో నేను రాను అని రాజీనామా చేసి కూర్చుంటే ఏమో కానీ మసాల వైరాగ్యమని వాళ్ళు భావించి 23వ తేదీ విజయవాడ స్థానిక హైదరాబాదు ఐకాసభాస అధికారులు మా ఇంటికి వచ్చి పరామర్శ చేసి నా రాజీనామా ప్రసక్తి తెచ్చారు. నా రాజీనామా వలన ప్రస్తుతానికి ఆకాశవాణి వారి ఇబ్బందిగా ఉన్న నిరుద్యోగిగా పడి ఉన్నందువల్ల నాకు నా కుటుంబానికి విపరీతమైన కష్ట నష్టాలు రాగలవు. నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఊహించలేందని మాగుది. కానీ ఇటువంటి సమయంలో ఏ పని చెయ్యకుండా కూర్చుంటే ఎప్పుడు ఆ దుర్ఘటనే మెదడులో మసలు ఆ పని వ్యధను సమకూరు. ఇది విషమిచ్చింతే వచ్చే ప్రమాదానికి ఔషధమే లేదు. ఇది విషమిస్తే కనుక ఈ దుఃఖం జ్ఞాపకానికి రాకుండా మరొక ఆలోచన కూడా తీరిక లేనట్టు. అలా అని తాగుడు జోదం వంటి 2 చెడు అలవాట్లకు బానిస కాకుండా ఒక శ్రేయోదాయకమైన మీ శక్తియుక్తుల ప్రదర్శనకు అశేషమైన అవకాశం ఇవ్వగలది అయిన ఈ వ్యవసాయ ప్రసార కార్యక్రమం మీకు ఇష్టమైంది కదా. ఉద్యోగంలో మీకు కావాల్సిన సదుపాయాలు చేయటం ప్రభుత్వం సిద్ధంగా చనిపోయిన వారిని ఎవరు తిరిగి తీసుకొని రాదు. ఈ పరిపక్వమైన వయసులో మీకు మేము చెప్పలేము. శాంతంగా ఆలోచించి రాజీనామా ప్రసక్తి విరమించి అని చాలా దూరం చెప్తూ ఉంటే శాంతంగా ఒక సమయంలో నా భార్య మీకు ఉద్యోగ విరమణ వస్తే పిల్లల సంగతి ఏమవుతుంది అని నాలో బాధపడుతూ ఉండేది. ఇప్పుడు మీ కేంద్ర ప్రభుత్వంలోనే ఉద్యోగం దొరికినందుకు బెంగతి సంతోషకమైన వార్త చెప్పారంటూ నాకు ఆకాశవాణి ఉద్యోగం వచ్చిందని చెప్పగానే ఆ మాట ఒక్కసారిగా నా చెవిలో ప్రతిధ్వని. ఒక నిమిషం మౌనం పొంది దిట్టు వరకు చివరకు నేనేమంటాను ఎదురు చూస్తున్న సరే ఈ నెలాఖరు వరకు సెలవు ఉంది కదా, అది తిరగగానే వచ్చి పనులు తీరగా వచ్చి చేరతా. నా రాజీనామా పత్రం తిరిగి నాకు ఇచ్చేయను, థ్యాంక్స్ అని వెళ్ళిపోయాను. 13/23/5/68 తేదీన ఇంట్లో బంధువులెవరు కర్మకాండ్ అయిపోయి దిగులుతో తలలు వంచుకొని నేను పిల్లలు అదొక గంభీర ప్రశాంతం. వచ్చిన కన్నీటిని తుడుచుకొని దగ్గరకు రమ్మనమని నా కుమారుడు రామాన్ని పిలిచి, నాయన నువ్వు చాలా తెలివైన వాడి, నిజాం కాలేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసులో పాస్ అయిన నీకు ఇదొక లెక్క. ఇంజనీరింగ్ పూర్తి చేసుకో. అదైనా హైదరాబాదులో అక్కడ ఎవరు లేరు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువు. హాస్టల్లో ఊరిలో మీ పెద్దనాన్న రక్షతగా ఉంటాడన్నారు. సరే విజయవాడకు కాపురం ఎత్తుకొని వెళ్ళటానికి పని ప్రారంభించి సామాను సర్దుగా మా ఇంట్లో ప్రతి కుమారుడికి చదువుకోవడానికి ప్రత్యేకంగా ఒక టేబుల్ కుర్చీలు ఇచ్చారు. కుర్చీలు టేబుల్స్ 2 బెంచీలు ఎక్కువ కలప. మా ఇంట్లో పక్క వాటాలు చిన్న స్కూల్ జ్యోతి బాలమందిరం అని ఒకరు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. అతనికి అవసరమని 3 కుర్చీలు టేబుల్స్ బెంచీలు ఇచ్చి నా స్నేహితుడు అక్కడ అడిగితే కుర్చీ టేబుల్ ఇచ్చి మిగిలిన సామాను పెట్టెలో సర్ది రామదాస్ ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ఎంటీ కంపెనీకి డిపోకు పంపి 29వ తేదీ రాత్రి ప్రయాణమై రైల్లో అందరికీ ఫస్ట్ క్లాస్కి టికెట్లు తీసి హైదరాబాదుకి శాశ్వతంగా నా భార్యను అంకితం చేసి మిగిలిన మేమందరం 29 బయలుదేరి
30 తేదీ ఉదయం విజయవాడ సూర్యారావుపేటలో తీసపాటి వారి సందులో ఒక ప్రత్యేకంగా ఉన్న ఇల్లు మాట్లాడి ఆకాశవాణి స్నేహితుల స్థిరపరిచి ఉంచారు కనుక తిన్నగా ఆ ఇంట్లో ఉషశ్రీ వీళ్ళంతా అక్కడే ఉండేవారు. ఉద్యోగ పర్వం కేంద్ర ప్రభుత్వంలో రెండవసారి విజయవాడ ఆకాశవాణి విజయం. ఏప్రిల్ 11వ తేదీ ఆకాశవాణి కార్యాలయంలో చేరిన నిజానికి కార్యనిర్వహణ అడుగుపెట్టింది 1966 జూన్ 1వ తేదీ నుండి జూన్ 7వ తేదీని మృగశిర ప్రవేశంలో రైతాంగానికి విస్తృత వ్యవసాయ ప్రసార నెడలవోలో ప్రారంభం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కేఎల్ రావు వస్తారు కానీ రాలేకపోయిన తన సందేశాన్ని అలాగే వ్యవసాయ మంత్రి సి సుబ్రహ్మణ్యం సందేశం రాష్ట్ర మంత్రి టివి రాఘవ్ తానేటి వీరరాఘవ్ ప్రారంభోత్సవం ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా జరపడానికి చివరి ఘడియలో ఆనాటి ఉత్సవ కార్యక్రమం 1.5 గంటలు ప్రత్యక్ష ప్రసార పోస్టల్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు జరిగి ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నడపడం దిట్టయిన పి శ్రీనివాసన్ దుర్గాచలం గారు అయితే నేను కార్యక్రమం యొక్క వివరాలను ఏర్పాటు చేయటంలో నిమగ్నుడే. 7వ తేదీ సాయంత్రం ప్రారంభంగానే వ్యవసాయ ప్రసారాలు 8వ తేదీ నుండి ఈ ప్రసార కార్యక్రమాలు నెల రోజులు ముందుగా ఆకాశవాణిలో నిర్ణయిస్తాయి కనుక దారిలో పడే వరకు నేనే నా ఉద్యోగ సహచరుడు ఇంచుమించు 1.5 మాసాలు చెప్పి ఆ పని భారంలో నా భార్య మరణించిందనే దుఃఖం కూడా నన్నేమి కలపల. కొత్త శీర్షికతో వచ్చే ప్రసారం ఒక ప్రత్యేక సంజ్ఞా గీతంతో ప్రారంభం. సిగ్నేచర్ టు ట్యూన్ అన్నది నాగసూరి వేణుగోపాల్. వ్యవసాయ కార్యక్రమాలు పంట సీమలోని నామకరణం చేశారు. ఈ సంజ్ఞా సంగీత రూపకల్పన ప్రయాగ నరసింహశాస్త్రి, నేను, సుబ్రహ్మణ్యం అనే బహుశా ఇతడు సంగీత విభాగం, వాయిద్యాలు, ధ్వనులు, పాటలు మొదలైనవి చూసేవాడంట. ముగ్గురం కలిసి 2 రోజులు నానా తంటాలు పడి 1.5 నిమిషాలు మెంచ సంగీత సంకేతాన్ని సిగ్నేచర్ ట్యూన్ సమకూరి అదే ఇవాళకి అమల్లో ఉన్నందుకు సంతోషం. ఇటువంటి కార్యక్రమాల తయారీలో ఎదురయ్యే బాధలు నాకు అప్పుడే తెలుసు. పురిటి నొప్పులకు ఆరంభమన్న మా పంట చీవటి సాయంత్రం 7:15 వార్తలవగానే ప్రారంభమయ్యే కార్యం. గ్రామాలలో సాయంత్రం సమయం గురించేటట్టు కార్యక్రమ ప్రారంభమే సంకేతం ఉండాలని నా అభిప్రాయం. ఇళ్లకు వచ్చే ఆలమందు వాటి ఇళ్లకు రాగానే వాటి దూడలను చూసుకొని సంతోషంతో ఆవులు వేసి అంబా కేక పొలం పన్నుండి ఇళ్లకు చేరుకునే బండి ఎద్దుల మువ్వల ధ్వనులు వినపడేటట్టు ధ్వనులు చేకూర్చాలనే అభిప్రాయంతో ఇందులో ఆవుల అంబా కేకల గల రికార్డు అప్పుడు రేడియో స్టేషన్లో లేదు. ఒక రాత్రి ఒక రికార్డు విదేశీ ఆవుల అంబా కేక. స్వదేశీ ఆవులకు విదేశీ ఆవులకు గాత్ర భేదము. అవి కొద్ది బొంగులు పోయిన గొంతుల కనుక తంటాలు పడి మన ఆవుల అంబా కేకను ప్రత్యక్షంగా రికార్డు చేసుకొని వచ్చి ఎవరైనా వింటే ఆ ధ్వనులు కూర్పు తెలుసు. స్టేషన్ డైరెక్ట్ అష్ఫాక్ హుసేన్, ప్రతాప్ కిషన్ బదిలీలో వెళ్ళగానే అష్ఫాక్ హుసేన్ స్టేషన్ డైరెక్టర్. హైదరాబాదులో నా విషాద గాథ అనంతరం జూన్లో నేను విజయవాడకు రాగానే సాధారణంగా తన గదిలోకి పిలిచి మీకు వచ్చిన కష్టం తెలుసు. ఆకాశవాణి చరిత్రలో కొత్త కార్యక్రమ విభాగం వాళ్ళు ఏర్పడి దానికి మీకు సారథ్యం ప్రధానమని చెప్పారు. మీకు ఏ ఏర్పాట్లు కావాలి నాతో చెప్పండి, చేయిస్తా. మన దేశమంతా ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రంపై 1000 కళ్ళతో ఎదురుతూ మన కృషికి సంపూర్ణంగా భగవత్ సహాయం ఉంటుందని గట్టిగా నమ్ముతానని చెప్పగానే కొండంత బలం. నా పుట్టినరోజు చిన్న కుమారుడి నుండి శుభాక జూన్ 3వ తేదీ నా పుట్టినరోజు. అది ఎలాగో నా చిన్న కుమారుడి నా దగ్గరకు వచ్చి ఇవాళ మీ పుట్టినరోజటగా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, ఇవిగో బజారుకి కొత్త బట్టలు గోళ్ళు కొనుక్కొని ఒక డ్రింక్ తాగండి.
ఆ మాటలు నన్ను కదిల్చి పిల్లవాడిని గుండెకి హత్తుకొని జారుతూ ఉన్న నా కన్నీటిని తుడుచుకొని, అలాగే నాయన మనమిద్దరం బజారుకు వెళ్ళి కొనుక్కొని వద్దామని మధ్యాహ్నం కరోనా కంపెనీ వారి వర్షాకాలపు జోడ్ ₹6.75 మేజోళ్ళు 3.5 తీసుకొని మేమిద్దరం 2 డ్రింకులు అనాస పండు రసం ఒక్కొక్కటి 1.60 తాగి ఇంట్లో ఉన్న తన అక్కకు అన్నలకు మంచి మామిడి పళ్ళు కొని ఇంటికి పసివాడి లేత హృదయంలో భావాలతో వచ్చిన మాట క్షణక్షణం దుఃఖిస్తూనే వీణ్ణెత్తా పెంచి పెద్దవాడిని చెయ్యగలనా అనేది. ఆ రోజుతో నా వయస్సు 50 ప్రభుత్వం ఉంటే నేటి నుండి నేను ఒక నిరుద్యోగిగా ఇంట్లో కూర్చోవాల్సి. కానీ నా మట్టుకున కమ్ముకొని వచ్చిన జీతంలో ఆకాశవాణి ఉద్యోగం ఒక వెలుగు రేఖ. ఒకనాటి సాయంకాలం నేను ఆఫీసు నుండి 7:30కి ఇంటికి రాగా నా చిన్న కుమార్ షాప్ వేసుకొని దాని మీద మఠం వేసుకొని ఇదేమిటంటే తపస్సు చేస్తాను ఎందుకనంటే ఎప్పటికీ బతికే ఉండాలని దేవుణ్ణి అడుగుతానని. ఈ 10-15 రోజులు మనుషులు చచ్చిపోతారు, ఇంకా మరి రారు అని అర్థమై ఇక వాడి తల్లి రాదని గ్రహించి ఒకనాడు 40 సంవత్సరాల పర్వాకి వెళ్ళి మా నాయనమ్మ చనిపోతే మా నాన్నగారు మీరెంత చదువుకున్నారు కదా, మా అమ్మను బతికించే మంత్రాలు రావా అన్నది. మా తల్లి నా చిన్నతనంలో ఏడాది నిండగానే చనిపోయేందుకు ఆనాటి నుండి నన్ను మా నాయనమ్మే ఆమెను నాన్నగారు అమ్మా అని పిలుస్తుంటే నేను కూడా అమ్మా అనేవా. తెలియని వయస్సులో పిల్లల మనస్తత్వాలు ఇంచుమించు ఒక్కటే. పంటసీమల ప్రారంభం జూన్ 7వ తేదీ నెలదవోరు విజయవాడ నుండి మేమందరం 2 పెద్ద కార్లలో బయలుదేరి కాగోజీ జిల్లాలో నడుస్తున్న సాంద్ర వ్యవసాయ పథకం గోనా రామారావు, స్థానిక శాసనసభ్యులు అల్లూరి బాపినేడు, ఆ స్టేషన్ డైరెక్టర్ అష్ఫాక్ హుసేన్, మంత్రి టీవీ రాఘవ్, నేను వేదిక మీద వందలాది జనం వచ్చి కూర్చొని సభ అక్కడ కాలేజీ ఆవరణలో నడుస్తున్న కార్యక్రమం అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా రేడియోలో వినబడే ఏర్పాటు చేశామంటే ప్రత్యక్ష ప్రసారం. కార్యక్రమానికి అంతా సిద్ధమై ఆరంభమైన తర్వాత విలంబనం కానీ అనవసర ప్రసంగ ధ్వనులు కానీ మా వేదిక నుండి రాకుడు వస్తే అవి మాకు కూడా ప్రసారము కనుక అందరం జాగ్రత్తగా ఉన్నాం. శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం పింజమూరి లక్ష్మి ప్రార్థన గేయం పాడు సభ ప్రారంభమే. నా ప్రసంగ సమయం మైకు వద్దకు వెళ్ళి నిలబడి ఒక పెద్ద రైతు నన్ను పూలమాలతో సత్కరి నేను ప్రసంగించదామంటే మాట రాల, కళ్ళ వెంబడి నీళ్లు గిర్రున తిరిగి కొన్ని సెకండ్లు అంతా నిశ్శబ్దం. ప్రసారం ఆగిపోయి ఇది నాకు విపరీతమైన దోషం. ఏం జరిగిందో చివరికి ఏమైందని ఎవరైనా అడిగితే ఆ మాటలు కూడా ప్రసారంలో వినబడతాయి. అందరూ నిర్ఘాంతపోయి మౌనంగా నా వంక చూశారు. ఇంతలో వచ్చిన దుఃఖాన్ని దిగమై నా ప్రసంగం మన కర్తవ్యమనే విషయాన్ని విపరీకరించి మాట్లాడిన 10 నిమిషాలు సభవారంతా నిశ్శబ్దంగా చివర బిగ్గరగా కరతాళ ధ్వనులతో. మా కార్యక్రమం ఒక ఆకాశవాణి వల్లనే జరగదు. రైతాంగ సంపూర్ణ సహకారం ఉండ, వారి సమస్యలు తెలియజేయాలి, దానిపై సమాలోచన అనే విషయమై అతర రైతుల అనుభవాలు ప్రసారం చేసే కార్యక్రమం. మునుపు వారు రేడియో స్టేషన్ వచ్చి వారి ప్రసంగ పాఠం చదివి ఇప్పుడు మేమే రైతు వాకిట్లోకి వచ్చి అతని ఇంట్లోనూ అలా పొలాల మధ్యలో మాకు కావలసిన విషయాన్ని రికార్డు చేసుకొని స్టేషన్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఋతువులు బట్టి ఏ పంటకు ఏ పొలం చెయ్యాలో ముందుగా హెచ్చరిస్తూ మనకు అందరూ కావలసిన అది కోత, ఇది మన కర్తవ్యం అనగానే రైతాంగ శ్రోతలు ఎక్కడ లేని సంతోషం వచ్చి దాన్ని వారి చప్పట్ల ద్వారా చెప్పారు. ఆ సాయంత్రం 7 గంటలకు పంటల పనుల ప్రారంభోత్సవం అయిపోయి వేదిక నుండి ప్రత్యక్ష ప్రసారం ఏది జరగదు. అప్పుడు నన్నంతా ఏమైందని అడిగి వారికి సమాధానం ఇస్తే హైదరాబాదులో
తరచుగా నన్ను సభలకు పిలిచి పూలమాలలు వేశాడు. ఆ దండని ఇంటికి పట్టుకు వచ్చి నా భార్య మెడలో వేసేవాడు. ఇప్పుడు ఆ దండని ఎవరి మెడలో వెయ్య అని నా భార్య పోయిన దుఃఖం ఒక్కసారి పొర్లుకు వచ్చి నా గొంతు పిసిగినట్లయింది. నోట మాటల వెంటనే సర్దుకున్నాను కదా. నాదో వాడు విచారించి ఓదార్చాడు. రేపు అస్థి నిమజ్జనం.